మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా పేదవాడికి కొడు గుడ్డ అందించిన ఇంటి రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమ్మైంది అందుకే ఇటు కదిలొచ్చాడు అండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన మబ్బులన్నీ చీల్చగా వచ్చాడు రాజకీయ మందురాటు దేలే బంధుకై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు నిరంతరం అలుపెరగకుండా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తన యొక్క సేవాభావంతో ఆపదలో ఉన్న వాళ్లకు అండగా ఉంటూ తన సహాయాన్ని అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ముత్యాల సునీల్ రెడ్డి అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. అతడే ఒక యుద్ధంలా అడుగేసాడంట బాల్కొండ గుండెల్లో కొలువయ్యాడంట అతడే ఒక ఆకలి పేగుకు అన్నం మెతుకంట అలుపన్నది లేనే లేని శ్రామికుడతడంట తన తల్లి పాదాలకు వేల దండాలోరన్నా తన రక్తాన్నే పేదల పక్షం నిలిపినడోరన్నా సునీలన్నా నీ పయనం పేదోళ్లతో సావాసం సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధం సునీలన్నా నీ పయనం పేదోళ్లతో సావాసం సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధం
అదిగో అతనంటేనే ఆపద్బాంధవుడు, అతనే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు. తన నవ్వే మన గుండెకు ఊపిరి అయినది ఓరన్నా, తన నడకే మన ఊరి వాడల రాతలు మార్చేనా. సునీలన్నా నీ పయనం పేదోళ్లతో సావాసం, సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధం. సునీలన్నా నీ పయనం పేదోళ్లతో సావాసం, సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధం. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని పెంచడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక భేద ఇలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో అహింసలను, మూల శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు పూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాబు, జై జై కదిలిండే మా అన్న రేవంతు, ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. ఆ కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట, సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు, కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు, సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దర్వుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోనా, రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా, పేద గుండెల్లోన దేవుడే మల్లా.
అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట అదేవిధంగా పాల్గొండ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు శ్రీరణ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్య గంగప్రసాద్ గారికి మా ఇన్ఛార్జ్ భాస్కర్ అన్న గారికి మోతు కుమ్మన్న గారికి మోతార్ టౌన్ అధ్యక్షుడు అశోక్ గారికి రంజిత్ గారికి గోపి గారికి మైపల్ గారికి అందరికీ వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈ జై భీమ్ జై సంవిధాన ప్రోగ్రాం రాజ్యాంగాన్ని మనం ఎలా కాపాడుకోవాలన్న దానిపై మా గ్రామంలో అన్నారు 10 విలేజ్లు ఉంటాయి. 10 విలేజ్లు ఈ 5 గ్రామాలు పాదయాత్రలో తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ మన ప్రభుత్వం ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అందిస్తుందో దాన్ని వివరిస్తూ పాదయాత్ర చేస్తున్నాం. ఈ రోజు పొద్దున కూడా 4 విలేజ్లు చేసుకొని ఇప్పుడు కోటర్ టౌన్ చేసుకొని ఈ సభ పెట్టుకున్నాం. జై భీమ్ జై సంవిధాన్ జై కాంగ్రెస్. కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 2 రోజులు పాదయాత్రకు ప్రతి గ్రామం నుంచి కదిలి వచ్చి అట్లనే యూత్ కాంగ్రెస్ మనోజ్ కూడా సపోర్ట్ చేసిన అయినా కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇన్ఛార్జులుగా 5 అనిల్ రెడ్డి కానీ ఆనంద్ కానీ వైశ్వనాథ్ కానీ గంగనరసయ్య కానీ విలేజ్ ప్రెసిడెంట్ కానీ సీనియర్ నాయకులకు ఈ జై భీమ్ జై బాబు జై సంవిధాన్ ప్రోగ్రానికి నాతోటి 2 రోజులు ఆర్దిశ కష్టపడి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం. వేదికపై ఉన్నటువంటి మన ముఖ్య అతిథి సోదరుడు ఎమ్మెల్సీ బల్గూర్ వెంకట్ గారికి, సభాధ్యక్షులు ముత్యాల రాములు గారికి, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసాద్ గారికి, టౌన్ అధ్యక్షులు అశోక్ గారికి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ అధ్యక్షులు, ముందున్నటువంటి మా అమ్మలకు, అక్కలకు, చెల్లెలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు ఆడవాళ్ళని మీటింగ్లకు పిలిపియద్దు అని అనుకుంటుంటామమ్మా, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ ఏం చేసిందో ఏం చేయబోతుందో మీ అందరూ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మా పై ఉంది కనుక చిన్న చిన్న కార్యక్రమాలను అప్పుడప్పుడు పెట్టుకుందామని ఈ రోజు మీ అందరి ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం, గత 11 సంవత్సరాలుగా అధికారంలో భారతీయ జనతా పార్టీ మన మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను అగౌరవపరుస్తూ మనలో చిచ్చు పెడుతూ కులమత భేదాలు సృష్టిస్తూ
మనందరినీ కూడా విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. దాని నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజు రాజ్యాంగం ఉంది కాబట్టే మన పక్క దేశాలు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో చూస్తున్నాం. మన చక్కటి రాజ్యాంగం ఉంది కాబట్టే మనం ఈ రోజు ఇంత సుఖశబ్దాలతో ఉంటున్నాం. అటువంటి చక్కటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ తుంగలో తొక్కుతుంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలను జాగృతం చేయాలా, ప్రజలను జాగృతం చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ సమావేశాలు పెడుతూ ప్రజలను జాగృతం చేస్తూ ఉన్నది. మరి దాంట్లో భాగంగా మోర్తాన్ మండలంలో అన్ని గ్రామాలు పాదయాత్ర ముగించుకొని ఈ రోజు ముగింపు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ఎంత అవసరమో మీరందరూ కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో రాజ్యాంగానికి అండగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా అనేక విషయాలు రాజ్యాంగం పైన మాట్లాడుతుంది. మన ముఖ్య అతిథులు మాట్లాడతారు. సాయంకాలం అవుతుంది, అమ్మలందరూ ఇంటికాడ భోజనాలు అన్నారా కనుక ఓ 10-15 నిమిషాలు ఒక ప్రోగ్రామ్ ని ముగుద్దాం. అమ్మలారు అక్కడ మీ అందరు కూడా తెలుసు, నేను ఇంటే ఉంటా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆ రోజు వాగ్దానాలు ఇచ్చినామో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడి ఆర్థికాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిన ఆ రోజు ఒక్కొక్కటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నాం. మరి దాంట్లో భాగంగా మొట్టమొదటి ఉచిత బస్సు ప్రయాణం మనం చేసేసినాం. మీ ఇళ్లకు ఉచిత కరెంటు జరిగిపోయింది. సిలిండర్ కొద్ది ఇబ్బంది అవుతున్నది. టెక్నికల్ ప్రాంతంతో పైసలు రావడం లేదు. ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఇది కూడా తప్పకుండా చేసిస్తామని అమలరాకలను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణాల మాఫీ చేస్తామని 2 లక్షల రూపాయల లోపల రుణాలన్నీ మాఫీ చేస్తాం. కానీ ఈరోజు 2 లక్షల పైన ఉన్నాయి కూడా ప్రజలు మాఫీ 3 విషయాలు మటుకే ప్రస్తావిస్తారమ్మా. నేను మాట్లాడతాను. నేను చెప్పే మాటలు రాజకీయానికి లేదా ఏ పార్టీకో దేని కాదు. ఇది రోజువారీ మన జీవితంలో రేపటి భవిష్యత్తు కోసం, రేపటి తరాల కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం ఇది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఎన్నికల కోసం ఓట్లు అడగడానికి పెట్టిన మీటింగ్ కాదు ఇది. మరి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసినాం? ఈ కార్యక్రమ ఏర్పాటు ఒక ముఖ్య ఉద్దేశం. ఎప్పుడే కార్యక్రమం పెట్టినా కూడా ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఓట్లు అడగనీకో లేదా ఇంకేదో దాని గురించో కార్యక్రమాలు పెట్టడం మీరు చూశారు. కానీ ఇవన్నిటికీ భిన్నంగా జై బాపు అని అంటే ఏదైతే ఈరోజు ఏ స్వేచ్ఛతోటి స్వాతంత్రంతో మనం అందరం ఉన్నామో, ఆంగ్లేయుల నుంచి పోరాటం చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది మహాత్మా గాంధీ గారు. ఎటువంటి అహింస లేకుండా, ఎటువంటి హింస లేకుండా, ఎటువంటి కొట్లాట లేకుండా అహింసా మార్గంలో మనకి స్వాతంత్రం వారు తీసుకొని వచ్చారు. వారు ఇచ్చిన ఒక స్వాతంత్రాన్ని ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించాలి, ప్రతి పౌరుని కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. స్వాతంత్రము, రాజ్యాంగం అవి రెండింటినీ పరిరక్షించాల్సిన అవసరం, అవి రెండింటినీ కాపాడుకోవాల్సిన అవసరం భారతదేశ పౌరులుగా మనందరి పైన ఉంది. ఈరోజు నాకు కావాల్సింది నేను కాగలిగినను, ఈరోజు నేను కోరుకుంది నేను చేసుకోగలుగుతున్నాను, లేదా మీకు కావాల్సింది మీరు అడగగలుగుతున్నారు. ఈరోజు మీరు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని అధికారంలో పెట్టాలి, ఎవరిని అధికారంలో దించాలి అని ఓటు హక్కు ధనికునికి కానీ పేదవానికి కానీ, ఏ కులమన్నా ఏ మతమన్నా ప్రతి వ్యక్తికి ఒకటే ఓటు హక్కు కల్పించింది మన రాజ్యాంగం. ఈరోజు మనకి విలువలు, ప్రతి వ్యక్తికి కూడా సమాన హక్కులు కల్పించింది మన రాజ్యాంగం. అసంటి ఒక రాజ్యాంగాన్ని మన దగ్గరికి వెళ్ళి గుంజేసుకొని, అసంటి ఒక రాజ్యాంగాన్ని
తుంగలో దొక్కి ఒక ప్రయత్నము కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. ఆ వ్యక్తులందరూ కూడా ఒకటే పార్టీకి చెందిన వ్యక్తులు, భారతీయ జనతా పార్టీ. వాళ్ళు మతం పేరుట ఇది గ్రామాల్లో ఎందుకు పాదయాత్ర చేసి చెప్తున్నామంటే, అమ్మ మన గ్రామాల్లో మనకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. కుల మతాలకు అతీతంగా మనం వరుసలతోటి పిలుచుకుంటాం. చిన్నాన్న, పెద్దనాన్న, మామ, అల్లుడు, అత్తమ్మ, కోడలు, బావ, బొమ్మడిది అని చెప్పి. ఏ కులం ఏ మతం ఉన్నా మనం వరుసలతోటి ప్రేమ అనురాగాలతోటి పిలుచుకున్న ఒక సంస్కృతి సాంప్రదాయాలు మన గ్రామాలే. ఈరోజు ఆ వ్యక్తులు ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి మన మధ్యలో మతం పేరుట, కులం పేరుట కొట్లాటలు పెట్టి విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ వాస్తవాలు ప్రజలకి వివరించడానికి అటు ఢిల్లీకి వెళ్ళి గ్రామ స్థాయి వరకు స్వాతంత్రం తెచ్చిన పార్టీగా, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత తీసుకున్న పార్టీగా, ఆ గాంధీ వారసులుగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామ గ్రామాన పాదయాత్ర చేపడుతూ ఒక చేతిలో గాంధీ గారి ఫోటో, మరొక చేతిలో అంబేద్కర్ గారి ఫోటో, మరొక చేతిలో మన భారతదేశ జెండాని, రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని గ్రామ గ్రామానికి ఇవి వివరిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలని చెప్పి చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం. ఇది ఏ వ్యక్తిగత లాభం కోసమో, ఏ పార్టీల లాభం కోసమో, ఓట్ల కోసమో చేస్తున్న కార్యక్రమం కాదమ్మా. ఇది రేపటి భవిష్యత్తు కోసం. ఏ స్వాతంత్రం, స్వేచ్ఛ అయితే మనందరికి ఉందో, రేపటి తరాలకు కూడా ఆ స్వాతంత్రం, ఆ స్వేచ్ఛ ఉండాలి. ఆ అడిగే ఒక ప్రశ్నించే తత్వం ఉండాలి. ఆ రాజ్యాంగాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా వాస్తవానికి ఒక విషయాన్ని ఆలోచించుర్రి. ఈరోజు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. ఆ కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే. మా మోర్తాడ్ మండలం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ యొక్క పాదయాత్ర ప్రోగ్రాంలో మా మోర్తాడ్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసిరు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ ప్రోగ్రాంని గాంధీ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోతూ, అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోతూ కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే మా మోర్తాడ్ మండలంలో నిన్నటి పొద్దున చాలు చేసుకొని, నిన్న పొద్దున దొన్కల్ గ్రామం, ధర్మవరా, చెట్పల్లి పొద్దున చాలు చేసుకొని సాయంత్రం పాలెం, తిమ్మాపూర్ కంప్లీట్ చేసుకొని నిన్న సాయంత్రం, ఈ రోజు పొద్దున జుంకేటి గ్రామం చాలు చేసుకొని దోన్పాల్, ఒడ్డాటు, గాన్లపేట పొద్దున చాలు చేసుకొని ఇప్పుడు సాయంత్రం పూట మా మోర్తాడ్ పట్టణంలో ప్రతి గల్లీ గల్లీన పాదయాత్ర చేస్తూ మా జై భీమ్ కార్యక్రమాన్ని పాదయాత్ర చేస్తూ ప్రజలతో సంబంధాలు మాట్లాడుతూ ఈ ముగింపు సభ పెట్టుకొని విజయవంతం చేసుకున్నాము. జై కాంగ్రెస్.